సార్ ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ ఒకసారి మనం గమనిస్తే మొన్న జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు వచ్చి 11 మంది ఎమ్మెల్యేలతో వచ్చారు, ఒక 11 నిమిషాలే ఉన్నారు, 11 గంటలకు వెళ్ళిపోయారని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. మరి 11 మంది ఆ 11 మందితో వచ్చారు, 11 నిమిషాలు ఉన్నారంటే మాకు ప్రత్యేక హోదా మాకు ఏది ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప మేము ఈ సభలో ఉండము, వాకౌట్ చేస్తామని చెప్పేసి వెళ్ళిపోయారు. ఏంటి సార్ అంటే ప్రతిపక్ష హోదా అనేది ఇప్పుడున్నటువంటి పాలకపక్షం ఇస్తుందా లేకపోతే ప్రజలు ఇస్తారా? చాలా మంది విమర్శిస్తా ఉన్నారు దీని మీద. అసలు ప్రతిపక్ష హోదా కావాల్సిన సీట్లు ఎన్ని సార్? ఇది ప్రజలకు సంబంధం లేదు. టెక్నికల్ గా జనరల్ ఏంటంటే ఇది ప్రతిపక్ష హోదా అనేది ఏదైతుందో 10% అనేది ట్రెడిషన్, జనరల్ కన్వెన్షన్. ఎక్కడ బైలాస్ లో ఉందా, రాజ్యాంగంలో ఉందా లేదా వేరే సంగతి. ఇక్కడ 26 మంది వచ్చినప్పుడు కానీ ప్రతిపక్ష నాయకునిగా గుర్తించిన తప్పితే ప్రతిపక్ష హోదా అంటేనేమో అలవెన్సెస్, ఇది వాళ్ళకు కారు జెండా ఏదైతుందో ఈ ప్రోటోకాల్, ఈ మంత్రికి ఎట్లుంటుందో ట్రావెలింగ్ అన్ని ఎవ్రీథింగ్ ప్రోటోకాల్ కూడా ఉంటుంది, అట్లా ప్రోటోకాల్ ఉంటుంది. సో దానికోసమే తప్పితే తర్వాత చట్టబద్ధంగా ఆ స్ట్రెంత్ ప్రకారం ఏదైతుందో టైం కూడా ఉంటుంది. టైం ఇంత కేటాయించు, ఈ 11 మంది సభ్యులు చూడడంలో ఆ సభ్యుల ప్రకారం టైం రాదని, టైం రాకపోవడం వల్ల మేము ఏదైతుందో మా ఒక ఆవేదన దానికి జవాబు చెప్పడానికి ఉండదు అనేది. సో ప్రతిపక్ష హోదా అనేది అయితే ఇంపాసిబుల్. అక్కడ ఒకటేమో కూటమి 164, ఇది 11. ఖచ్చితంగా ఏదైతుందో ప్రజాస్వామ్యంలో కన్వెన్షన్స్, ప్రతిపక్ష హోదా లేకున్నా ప్రతిపక్షం అనేది అక్కడ 11 మంది ఉన్నారు కనుక వాళ్ళకు సరి అయిన టైము మెంబర్ల ప్రకారం కాకుండా జనరల్ గా గతంలో ఏదైతుందో ఇక్కడ 94 నుంచి 99 ప్రతిపక్ష హోదా లేకున్నా పర్ఫెక్ట్ టైంలో ఎక్కడ బైండ్ అవుట్ చేయలేదు పి జనార్దన్ రెడ్డి గారు కానీ సభ్యులు కానీ. అటువంటి అవకాశం ఏదైతుందో అక్కడ కల్పించడానికి ప్రయత్నం చేయాలి టీడీపీ. ప్రతిపక్ష హోదా ఇవ్వకు కానీ వాళ్ళు టైం పాయింట్, టైం మీరు ఒక్కరే 11 కనుక మేము సఫిషియంట్ టైం ఇస్తామని చెప్పి. జనరల్గా ఏమైతుందంటే ఒక ముఖ్యమంత్రి అంటే ఫ్లోర్ లీడర్, పవర్ పార్టీ లీడర్, అతను మాట్లాడేటప్పుడు కానీ అతనికి సమయం అనేది లిమిట్ ఉండదు, ఏది ముఖ్యమంత్రికి. అట్లే ప్రతిపక్ష నాయకుని కూడా సమయం 10 నిమిషాలనే 15 నిమిషాలు కంప్లీట్ చేయమనేది ఉండదు. వేరే మంత్రులకు కానీ సభ్యులకు కానీ సమయం ఉంటుంది, ఆ సమయంలో కంప్లీట్ చేయమంటారు. స్పీకర్ కెన్ ఇంటర్ఫేర్. బట్ ప్రతిపక్ష నాయకుడు మాట్లాడినప్పుడు కానీ ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు కానీ వాళ్ళ మీద సపోజ్ ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతుంటాడు, ప్రతిపక్ష నాయకుడు పాయింట్ ఆఫ్ ఆర్డర్ అని అడిగే అవకాశం లేదు. యూ కెన్ స్టాండ్ అండ్ ఆస్క్ ద క్లారిఫికేషన్ అడగవచ్చు, అది స్పీకర్ ఇవ్వచ్చు. కానీ ఏ సభ్యుడు అడిగినా ప్రతిపక్ష నాయకుడు మాట్లాడేటప్పుడు కానీ ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు ఏ సభ్యుడు టైం అడిగినా ఈ షుడ్ బి ద పాయింట్ ఆఫ్ ఆర్డర్ని రేజ్ చేయాలి. కౌల్ అండ్ షక్దర్, లోక్సభ కానీ రాజ్యసభ కానీ కౌన్సిల్ కానీ అసెంబ్లీ కానీ సో అండ్ సో రూల్ ప్రకారం పాయింట్ ఆఫ్ ఆర్డర్ అని ఆ పాయింట్ క్లారిటీ ఉంటే అప్పుడు కూర్చుండమని ఆ మంత్రిని కానీ కూర్చుండమని వాళ్ళకు మాట్లాడే అవకాశం ఇస్తాడు. అంటే నువ్వు మాట్లాడిన తప్పని పాయింట్ ఆఫ్ ఆర్డర్ సో అండ్ సో రూల్ మెన్షన్ చేయాలి. కానీ ప్రతిపక్ష నాయకునికి ముఖ్యమంత్రికి అవకాశం లేదు. వాళ్ళు ఎప్పుడైనా ఏ మంత్రి మాట్లాడినా ఏ సభ్యుడు మాట్లాడుతుంటా కూడా ఇంటర్ఫేర్ కావచ్చు ముఖ్యమంత్రిగా. మాట్లాడితే స్పీకర్ ఛాన్స్ ఇస్తాడు. అట్లే ప్రతిపక్ష నాయకుడు మంత్రి మాట్లాడేటప్పుడు కానీ పాలకపక్షం మాట్లాడేటప్పుడు కానీ మాట్లాడితే అవకాశం ఇస్తాడు. పాయింట్ ఆఫ్ ఆర్డర్ అని చెప్పే అవసరం లేదు. యూ కెన్ ఇంటర్ఫేర్. ఛాన్స్ ఇవ్వాలా లేదనేది ఇదే స్పీకర్ ఛాయిస్. ఏది ఏమైనా ప్రతిపక్ష హోదా అనేది ఇంపాసిబుల్, రాదు. మొన్న వచ్చింది ఏదైతుందో ఆయన టెక్నికల్ గా డిస్క్వాలిఫై అవుతా అనే ఉద్దేశంతో 60 రోజుల ఉద్దేశంతో వచ్చాడు. కానీ గవర్నర్ ఏదైతే అడ్రస్ చేసిన రోజును అది వర్కింగ్ డేస్ కింద కౌంట్ చేయరు అనేది ఆల్రెడీ అధికారికంగా లీక్ చేసేసారు, చెప్పేసారు ప్రెస్. కనుక ఈ సెషన్ నడిచే లోపల మళ్ళీ ఇంకోసారి రావాలి, జగన్మోహన్ రెడ్డి గారు తప్పక రావాల్సిందే. రాకుంటే అతన్ని ఈ సభ రాకపోతే ఈ సభ చివరి రోజు అతన్ని డిస్క్వాలిఫై చేస్తారు. ఆ 11 మంది ఎమ్మెల్యేలను అంటే ఆయన 10 మంది ఎమ్మెల్యేలు 11 మెంబర్స్ ను డిస్క్వాలిఫై చేయడం ఖాయం. ఇక రాను, ఇది ఆఖరణ పోయింది కదా, నేను మొత్తం బెంగళూరు పోయి ఉంటాను. మళ్ళీ చూడండి, దాని తర్వాత ఇచ్చారు కదా, మళ్ళీ ఏదో ఒక రోజు నిర్ణయం తీసుకున్నారు, మళ్ళీ 11 మంది వస్తారు, మళ్ళా సంతకం పెడతారు, నిమిషం 2 నిమిషాల్లో మళ్ళీ వాకౌట్ చేస్తారు. రాకపోతే రావడం అనేది 99.9 పర్ఫెక్ట్.
రాకపోతే డిస్క్వాలిఫై. డిస్క్వాలిఫై 11 మంది అవుతారు, 11 ఉప ఎన్నిక. ఓకే. గజెట్ ఇమ్మీడియట్ యాక్సెప్ట్ చేస్తే డిస్క్వాలిఫై అవుతాడు, గజెట్ పబ్లిష్ అవుతుంది. వేకెన్సీలు 11 వేకెన్సీలు అసెంబ్లీ వేకెన్సీని ఎలక్షన్ కమిషన్ అబ్బా, మళ్ళీ పెద్ద రచ్చ. ఎలక్షన్ ఆ 11 గెలిచే అవకాశమే లేదు. 11 పై ఎలక్షన్ వస్తాయి సమస్య. 11కు 11 గెలిచే అంటే 11కు 11 పూర్తి స్థానాలు గెలిచే అవకాశమే లేదు. దాంట్లో ఆయనే పులివెందులో గెలవడం ఖాయం. నేను అనుకుంటున్నా 11లో 6 సీట్లు మినిమం ఏదైతుందో కూటమికి వచ్చేస్తాయి మెజార్టీ. 5 కంటే క్రాస్ కాడు బై ఎలక్షన్ వస్తాయి. బా, అనవసరంగా లేనిపోతే గోక్కున్నట్టు అవుతుంది. కోసం అయితే అతను మళ్ళీ 19.1లో మళ్ళీ ఏదో సాకు చూపి ఏదో ప్రజలకు చెప్పి డిస్క్వాలిఫై కోసం కాదు, ఇగో హౌస్ సరిగ్గా నడవలేదు, ఇది మేము మాట్లాడాలని వచ్చినని ఆ ఇష్యూ ఆ రోజు ఏదో ఒక డిబేట్లో ఇంపార్టెంట్ డిబేట్లో ఏదో అడుగుతారు, అది అవకాశం ఇవ్వకపోతే బైకాట్ చేస్తారా, ఆ సబ్జెక్ట్ మీద వాళ్ళ ఇచ్చిన సమయాన్ని వినియోగించుకొని మాట్లాడేది ఏంటో బయటకు వెళ్ళిపోతారు. ఇది జరుగుతుంది. దీంట్లో అనుమానం లేదు. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతుందో పార్టీలో ఇప్పటికీ చాలా మంది బయటకు పోతున్నారు, ఇంకా వెళ్ళే వాళ్ళు ఉన్నారు. పొటెన్షియల్ లీడర్స్ కమ్యూనిటీలో ఉన్నారు, తండ్రితో అనుబంధంగా ఉన్నారు, మిలిటెంట్స్ ఆఫ్ ఫ్యామిలీ, వైఎస్ఆర్ ఫ్యామిలీకి. అంటే అతని పద్ధతి కానీ ఇక మనం అధికారం రేపే ఎలక్షన్ వస్తుంది, మనం అధికారం అనేది అవుతుందో ఆకాశానికి నిచ్చెన అంటారు కదా, ఆకాశం మీద ఉమ్మేసినట్టు అంటారు కదా, కాదు, అంత ఈజీ కాదు. ప్రజలతో మమేకం కావాలి. నీకు ప్రజలు తీర్పిచ్చిన తీర్పు ప్రకారం ఏదైతుందో గతంలో 2 ఎన్నికల్లో 2014లో కానీ 19లో కానీ కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదా రాలే, స్టేటస్ ఇయ్యలే, డిమాండ్ చేయలే. వాళ్లకు అయినా కూడా లోక్సభలో ఏదైతుందో సంపూర్ణ ఎక్కడ వాళ్ళకు తేడా రాలేదు. స్టేటస్ లేకున్నా కూడా వాళ్ళకు అవకాశాలు ఏదైతుందో ఎక్కడ వాళ్ళకి ఏదైతుందో తక్కువ ఇవ్వలే. స్ట్రెంత్ అంటే మెంబర్ స్ట్రెంత్ ప్రకారం అని ఎక్కడ స్పీకర్ పాయింట్అవుట్ చేయలేదు. దీన్ని అనవసరంగా పెట్టి ఏముంటుంది, ప్రోటోకాల్, స్టేటస్, సెక్యూరిటీ ఇవన్నీ ఉండాలి. అలవెన్సులు అయితే ఆయనకు పెద్ద లెక్క కాదనుకోండి. ఎనీవే దానికోసం తప్పితే ఈయన ఏదైతుందో సమయం ఇయ్యరు, సమయం తక్కువ అవుతుంది, దాంట్లో ఏదో ఉంటుంది. నువ్వు సమయం కోసమే అడుగు, నాకు హోదా అవసరం లేదు. బట్ మేము 64 పోతే 11 మేమే. ఇవాళ ఎగ్జాంపుల్ ఉన్నది అనుకోండి, చీఫ్ జస్టిస్ ఉంది ప్యానెల్, తర్వాత ఎలక్షన్ కమిషన్ ఉంది. అక్కడ ఏముందంటే రూలు, ప్రతిపక్షంలో అక్కడ బైలా ఉంది, ప్రతిపక్షంలో హోదా ఉన్నా లేకున్నా ప్రతిపక్ష నాయకుడిని వాళ్ళు 2-3 సభ్యులు ఉంటే ఇద్దరున్నా అనుకున్నది అవుతుంది. కానీ 3వ వ్యక్తిని కూడా ప్రతిపక్షాన్ని పిలుస్తుంది కదా, అక్కడ పిలుస్తుంది కదా. నీకు ఇక్కడ రేపు ఇన్ఫర్మేషన్ కమిషన్ అది ఉందనుకోండి, ఆ పద్ధతిలో నేను ఆటోమేటిక్గా పిలుస్తారు. నీకు అలవెన్సెస్ కానీ లేకపోతే ఏదో ఈ స్టాటస్ అపోజిషన్ లీడర్గా ప్రోటోకాల్ రాదు తప్పితే నువ్వు హౌస్ కోసం, ప్రజా సమస్యల కోసము, సమయం కోసం పోరాడు. మేము 11 మంది ఉన్నాం, మీరు 164. మాకు ఆటోమేటిక్గా గత రాష్ట్రంలో ఏదైతుందో 94 నుంచి 99 వరకు ప్రతిపక్ష హోదాకి ఉన్న సమయం ఇచ్చిండ్రు టీడీపీ హయాంలో. అంటే ఆయన ఇంపార్టెంటే కదా ఆ ప్రభుత్వంలో, ముఖ్యమంత్రి అయింది కదా 95 నుంచి. మీరు సమయం ఎంత కేటాయించింది రికార్డు తీయ అసెంబ్లీలో. అట్లే 14 నుంచి 19 నుంచి 24 వరకు ప్రతిపక్ష హోదా లేకుండా ఇప్పుడు వచ్చింది 99కి. అక్కడ సమయం ఎంత ఇచ్చిండ్రు అది చేసి నువ్వు దాన్ని ఫైట్ చేయి. లోకసభలో ఎట్లా సమయం ఇచ్చిండు, ఇక్కడ ఉమ్మడి అసెంబ్లీలో తను ముఖ్యమంత్రిగా ఉండే, చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండేగా సంఖ్యను పట్టించిండ్రా లేకపోతే ప్రతిపక్ష హోదాను పట్టించిండ్రా అనేది నిర్ణయించి ప్రజా సమస్యల గురించి డాటా తీసుకో. అంతా రికార్డు ఉంది ఇక్కడ అసెంబ్లీ భవనంలో, రికార్డు తీసుకొని దానికోసం పోరాడాలి తప్పితే నాకు హోదా కావాలంటే హోదా ఇచ్చే క్వశ్చనే లేదు. రైట్. మరి ముఖ్యంగా అరెస్టులను ఏ విధంగా చూడొచ్చు సార్? ఎందుకంటే మొన్న వల్లభనేని వంశీ, ఈరోజు పోసాని కృష్ణమురళి. ఎందుకు ఇప్పుడు పేర్ని నాని కూడా అయిపోతాడు. దాంట్లో ఏమన్నా మనం పేర్ని నాని, మన కొడాలి నాని కూడా అయిపోతాడు. బోర్లగడ్డ గిర్లగడ్డ అయిపోయింది. సో ఎవరైనా వీళ్ళు ఏదైతుందో కక్ష సాధింపు చర్య కాక మెయిన్ రాష్ట్రము ఫైనాన్షియల్లో క్రైసిస్ ఉన్నది. దీన్ని అభివృద్ధి తర్వాత మంత్రివర్గము
అడ్మినిస్ట్రేషన్ సెటప్ చేసుకోవాలని ఉమ్. 1 by 1 ఏదైతుందో ఐజ్ ఫర్ లా ఎట్లుందో కోర్సులా స్లోగా ఏదైతుందో అంతా పగడ్బందీగా ఏదైతుందో చేయడం జరుగుతుంది. ఓకే కక్ష సాధింపు చర్య అందరిని ఒకసారి రౌండప్ చేస్తే ఏదైతుందో అది సింపతి కానీ మైనస్ ఇది కక్ష సాధింపుతో పోతున్నది జగన్మోహన్ రెడ్డి దాంతో నష్టపోయింది కదా. మేము నష్టపోవద్దనే ఉద్దేశంతో లా కోర్సుకి ఏదైతుందో కొంత ఫ్రీడమ్ ఇచ్చారు, వాళ్ళు అన్ని పగడ్బందీగా చేస్తుండ్రు. ఇంకా ఏదైతుందో పెద్ద పెద్ద చేపలు అనేది ఖచ్చితంగా దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. అక్కడ ఇక్కడ ఓకే ఈరోజు మొన్న మీరు నిజామాబాద్ స్పీచ్ చూశారు. ఉమ్. ఉమ్. ఎందుకు ఆగిపోతున్నది కార్ది కానీ కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ కానీ ఫోన్ ట్యాపింగ్ అవును. డ్యూ టు అక్కడ ప్రభాకర్ రావు డ్యూ టు ఫైల్స్ హోమ్ డిపార్ట్మెంట్ ఈడీ తీసుకెళ్ళింది. ఉమ్. ఖచ్చితంగా మేము కేసులు కట్టినాము. వాళ్ళు ఎందుకు వాళ్ళు సహకరించడం లేదు, వాళ్ళు ఫైల్స్ అక్కడికి తెప్పించుకున్నారు. హౌ టు ప్రొసీడ్? మాకు పర్మిషన్ అతను ఇంటర్పోల్ అవుతుందో యూనియన్ గవర్నమెంట్ ఇవ్వాలి. అవును. ఇక్కడ హోమ్ డిపార్ట్మెంట్ రాసింది. ఆయన్ని తీసుకురావాలంటే వాళ్ళు పర్మిషన్ ఇచ్చినాకనే వీళ్ళు పోవాలి కదా. అవును. ఇక్కడ నుంచి పోలీస్ టీం పోవాలి కదా అమెరికాకు. ఇంకా రాలే పర్మిషన్. అవును. అందుకోసం ఏదైతుందో ఇక్కడ కూడా ఏదైతుందో రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు కానీ ఎన్నికలు అయిన తర్వాత కానీ మొన్నటి సభలో చెప్పినట్టుగా ఖచ్చితంగా వీళ్ళు జైలుకు పోవడం ఖాయము. కేటీఆర్ గారు కానీ ఫోన్ ట్యాపింగ్లో కేసీఆర్ గారు కానీ దీంట్లో ఏమాత్రం అనుమానం లేదు. ఓ. ఈవెన్ కవిత గారు నిన్న ఇచ్చినట్టుగా ఈరోజు కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. ఎన్ని వేల కోట్లు నష్టపోయింది అనేది అవుతుందో కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. నేను అసెంబ్లీలో సబ్మిట్ చేశారు. ఓకే నేను అనుకుంటున్నా ఆయన డిప్టీ ఇంకా ఉప ముఖ్యమంత్రి చేయాలనుకుంటే ఈ స్కాండల్ ఎవరైతే బయట పెట్టిందో మన సీఎం రేస్లో ఉండే కదా వర్మ, వాళ్ళ తండ్రి కూడా లోక్సభ ఉండే కదా ఢిల్లీ, ఇప్పుడు ఎంపీ ఆడ ఎమ్మెల్యే ఆడతాను. ఓకే మన ఎమ్మెల్యే ఆడ సీఎం కంటెండర్ వర్మ ఏదో ఉంది ఆయన పేరు, ఆయన సీఎం కంటెండర్, ఆయనే స్కాండల్ బయట తీసిండు కదా. ఖచ్చితంగా ఏదైతుందో మళ్ళీ కూడా ఏదైతుందో ఈ కాగ్ రిపోర్ట్ ప్రకారము ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం చర్య తీసేది ఉంటే మళ్ళీ ఏదైతుందో కవితమ్మకు కూడా ఏదైతుందో చిక్కులే. ఆ కేసు ఏమి అంత ఈజీ క్లారిటీగా ఏదైతుందో నిన్న కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. 2000 కోట్ల ఎంతో నష్టమైందని చెప్పి లిక్కర్ ఈ కొత్త పాలసీ వల్ల. దీనిపై ఈ ప్రభుత్వం ఏదైతుందో ఖచ్చితంగా చర్య తీసుకుంటుంది. ఎందుకంటే ప్రజల తీర్పు దాని మీదనే ఇచ్చిండు, అదొక కారణం కనుక దాని మీద కూడా బీజేపీ చర్య తీసుకుంటుంది. కవిత గారు కూడా మళ్ళీ ఇబ్బంది లేదు, దాంట్లో ఏమాత్రం అనుమానం. సో ఏపీలో కూడా మొత్తం అందరికీ కంటిన్యూ అరెస్టులు జరుగుతాయి. కానీ మొన్న జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళి ఆయన పరామర్శించడానికి వెళ్ళినప్పుడు వల్లభనేని వంశీని జనాన్ని చూసి వీళ్ళంతా చాలా సార్ జనం చెప్పనా సార్, గుంటూరులో నేను మాట్లాడాను వాళ్ళ పార్టీ మిత్రులతో, నాకు మిత్రులు కదా పేర్లు చెప్పను కానీ టార్గెట్ పెట్టారండి. ఇంతమంది రావాలని టార్గెట్ పెట్టి అక్కడ ఆటోలు తర్వాత లోకల్గా ఏదైతే అరేంజ్ చేసి వాళ్ళకు జెండాలు ఇచ్చి ఇంత డబ్బులు ఇచ్చి కూడా అది చేసిండ్రు, హైప్ క్రియేట్ చేసేసిండ్రు. సార్ ఇది ఏ పార్టీ ఉన్నాయి అల్లేపుగా పొద్దుగాల సాయంత్రం జెండాలు పట్టే లేడీస్ మనం చూస్తున్నాం. మొన్న మంచిర్యాల గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీకి అడ్రస్ చేసిండు ముఖ్యమంత్రి గారు. మంచిర్యాల ఎవరండి మీరు చూడండి, మొత్తం విజువల్ చూడండి, మొత్తం లేడీస్ ఏదైతుందో 1000 మంది మొత్తం దాంట్లో కనిపిస్తున్నారు ముంగట. వాళ్ళు ఓటర్స్ అండి, అసలు ఏం మీటింగ్ అండి అది? కరెక్ట్. ఆ ప్రేమ్ సాగర్ ఒక హైప్ క్రియేట్ చేసేస్తున్నాడు అయిపోయి. అసలు పోయిన ప్రచారం ఏంది? నువ్వు ప్రచారానికి ఎవరు పిలవాలి? ఓన్లీ ఓటర్స్, ఎవరో పార్టీ ఇంపార్టెంట్ కార్యకర్తలు, వాళ్ళు ఎవరండి? దాంట్లో 2000-3000 మంది లేడీస్ అంత బహిరంగంగా సిగ్గుచేటు అండి, సిగ్గుచేటు. దాన్ని కూడా బీజేపీ ఇండిపెండెంట్ క్యాండిడేట్ ప్రచారం చేసినారు. వీళ్ళు ఓటర్లా, వీళ్ళు కిరాయి తెచ్చుకున్న వాళ్ళు, డాక్వా గ్రూప్ వాళ్ళు, డబ్బులు ఇచ్చి తీసుకొచ్చిన వాళ్ళు చెప్పారు. అసలు వాళ్ళ అవసరం ఏంటండి? ఆ మీటింగ్ ఏ సందర్భంలో ఏంటండి? ఒక ముఖ్యమంత్రి గారు ఇట్ షుడ్ బి అ సీరియస్ మీటింగ్. కరెక్ట్ మీటింగ్ అది సీరియస్ సానా? ఏదైనా శిలాపలకానికి పోయిందా, లేకపోతే మన ఇది ప్రారంభోత్సవానికి పోయిందా, లేకపోతే శంకుస్థాపనకు పోయిందా? పోయింది గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఓటర్స్ను ఏదైతుందో ఓట్లు అడగడానికి. ఆ ఓటర్లు ఉండాలి 90%, 10% అదర్స్ అనుకుందాం. ఆ లేడీస్ ఏంటండి? సిగ్గుండాలండి, సిగ్గుండాలి. దానిలో ఏం ప్రసంగాలండి? ఇగో శ్మశానము ఇది అవి మాట్లాడేది. నువ్వు ఎమ్మెల్యే కోరికలు గ్రాడ్యుయేట్ లిమిటేజ్ నువ్వు ఇక్కడ రిప్రజెంట్ చేయొచ్చు, ఇంకో సందర్భంలో పిలవచ్చు. అటువంటిది అవుతుంది. మొత్తం ప్రసంగం అంతా జనరలైజ్. అక్కడ సపోర్ట్ కొట్టించింది నాన్ ఓటర్స్ 90%. సో ఇవి మంచి పద్ధతి కాదు. దీన్ని ఏదైతుందో రాబోయే రోజుల్లో ఎవరు కానీ అడ్మినిస్ట్రేషన్ ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ అధికారులు కానీ సబ్జెక్ట్ ఏది ఉందో దాన్నే
కావాలి, డైవర్ట్ కావద్దు. సో ఈ విధంగా ప్రజాధనాన్ని ప్రజలను ఫూల్ చేయడానికి చేయడం ఇది మంచి పద్ధతి కాదు. ఏ సబ్జెక్ట్ ఉంటుందో ఆ సబ్జెక్ట్ మీదనే దాని సీరియస్నెస్ ఉండాలి. తప్పితే దీన్ని డిబేట్ చేస్తే అవుతుందో ఇది మంచి పద్ధతి కాదు. ప్రజలను మసిపూసి బారెడ్గాయ చేయడానికి తప్పితే ఇంకేం లేదు. ఏదో మనం ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం చప్పట్లు కొట్టుకుంటానికి, గ్రాడ్యుయేట్స్ అయితే చప్పట్లు కొట్టకపోవచ్చు, నా గురించి తారీఫ్ చేయవచ్చు. ఒక రెండుకెళ్ళి మంత్రి 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 ఆయనకు మంత్రి కావాలని కూడా స్లోగన్స్ ఇచ్చిన వాళ్ళు. అదే మినిస్టర్ మినిస్టర్ అని. సార్ మరి ఇప్పుడు జీవీ రెడ్డి గారి రాజీనామా గురించి కానీ ఏమన్నా ఒకటన్నా జీవీ రెడ్డి ఎమోషనల్ బాయ్ అంతేనా? ఇప్పుడు ఈయనకు చైర్మన్ కానప్పుడు కూడా ఆయన పిఏ కపిలేశ్వర తప్పులేశ్వర వాళ్ళు ఉన్నారు కదా సీఎం, నేను కూడా మాట్లాడాను ఆయన తోటి ఇంటర్వ్యూ అప్పుడు. తో ఆయన గురించి క్రిటిసైజ్ చేశారు. అటువంటి వాళ్ళు పెట్టుకుంటే ప్రభుత్వం కానీ పాపం ఒక పార్టీ లైన్ ఉంటుంది సార్. అతను డెఫినెట్లీ దాని గురించి సీరియస్నెస్, పార్టీకి ఇమేజ్ తెచ్చిండు, ఫుల్ టైం చేసిండు, అతని ఇన్కమ్ను అది చేసుకున్నాడు, మంచివాడు. కానీ మొన్న చేసింది ఏదైతుందో బిఫోర్ పార్టీకి దృష్టికి తీసుకోపోవాలి. పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు గారు తీసుకుపోయి చెప్పాలా. 1-2 సార్లు ఇంటర్వ్యూ అడిగి వాళ్ళకి చెప్పిన తర్వాత నేను తప్పితే నువ్వు ఓపెన్ అప్ అయ్యి అధికారులకు చేయాలంటే అది ఎవరికి నీవు కాదు కదా. యు ఆర్ నాట్ బాస్, అల్టిమేట్ యు ఆర్ నామినేటెడ్. అవును, అడ్మినిస్ట్రేషన్ ఎవరికి ఎఫెక్ట్ అవుతుంది? ఇట్ షుడ్ బి న్యాచురల్ గా డైరెక్ట్ గవర్నమెంట్ అండ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇమేజ్ కు, అవును, చంద్రబాబు గారి ఇమేజ్ కు ఎఫెక్ట్ అవుతుంది. అది తొందరపాటు చర్య. ఏదేమైనా ఈజ్ ఎ వెరీ గుడ్ మ్యాన్. కానీ మరి ప్రభుత్వానికి మంచి జరిగే పనే కదా చేసింది ఆయన. ఆ రకంగా దాంట్లో అనుమానం సార్. మరి మంచి తొందర ఏమన్నది ఇంకో నెల మీరు అంటే ఉడుక దృష్టి 3-4 సార్లు తెచ్చి తర్వాత నువ్వు ఓపెన్ అప్ గారు 2 సార్లు ముఖ్యమంత్రి గారి పవన్ గారి దృష్టికి, లోకేష్ గారి దృష్టికి తీసుకుపోయిన తర్వాత ఇది జరుగుతుంది సార్ అని అప్పుడు తీసుకొచ్చారు. కానీ ఎట్ ఏ టైం నువ్వు ప్రభుత్వం దృష్టికి తీసుకోపోకుండా చెప్పకుండా నువ్వు ఓపెన్ అప్ అయ్యి తర్వాత పిలిచిండు అనుకోండి, మందలించిండు, పద్ధతి కాదు కదా అని. ఆయన కూడా ఆయన చర్య తీసుకోవాలని లేకుండా ఈయన అనవసరం కంగారు పడి ఎప్పుడైతే ఆయన ఇక రిజైన్ చేసిండో యాక్సెప్ట్ చేయాలి కదా. ఇక మళ్ళీ ఆయన ఉంచుకుంటే లేదు కదా. దాంతో పాటుగా ఏ అధికారి అయితే ఈయన ఆరోపణ చేసిండో ఆ అధికారిని కూడా జిఐడికి రిపోర్ట్ చేయమన్నాడు కదా, చీఫ్ సెక్రటరీగా జిఐడికి రిపోర్ట్ చేయమన్నాడు కదా. ఏది ఏమైనా జీవీ రెడ్డి గారు ఇస్ గుడ్. బట్ అంటే ఆవేశం నేను కూడా 6 నెలలకే ఆవేశంతో రాజీనామా చేసిన. మళ్ళీ నాకు ట్రాకే దొరకలేదు 6 months తోటి. తప్పు. నేను అవకాశం బట్టి నేను ఢిల్లీకి పిలిచినప్పుడు మెనగాంధీ వెళ్ళలే, ఆవేశంతో ఇచ్చేసిన. నాకు అట్లే జీవీ రెడ్డి కూడా ఎమోషనల్ గా, బట్ ఈజ్ ఎ గుడ్ బాయ్. ఈజ్ వెరీ నైస్ ఫెలో. నేను ఇక మళ్ళీ టీడీపీనో ఇంకెవరినో నిందించడం కాకుండా నా వృత్తికే పరిమితం అవుతా అంటుండు. కానీ ఈజ్ ఎ పొలిటికల్ అంబిషన్ ఉన్న వ్యక్తి అతను. అవును, పొలిటికల్ అంబిషన్ ఉన్న వ్యక్తి. చాలా కష్టపడ్డాడు కూడా. ఏ పార్టీ అయినా ఆయన రాబోయే రోజుల్లో ఫైనాన్షియలీ గుడ్ ప్రాక్టీస్. ఈ ఫైనాన్షియల్ సబ్జెక్ట్ ఏదో కంప్లీట్ చేయలేదట, బట్ ఆ కేసెస్ చేస్తాడు ఎక్కువ. దాంట్లో అమౌంట్ బాగా వస్తుంది. బట్ రాజకీయాల్లో డెఫినెట్ ఆయనకు స్కోప్ ఉంది. అటువంటి వ్యక్తులు ఎత్తుందో రాజకీయాలకు రావాలి. నీతి నిజాయితీ గల వ్యక్తి, రాజకీయాన్ని వ్యాపారం కోసం కాకుండా సేవాభావం కోసం రావాలనే వ్యక్తులు ఎత్తుందో విషయం. జీవీ రెడ్డి గారు రాజకీయాల్లో ఈ 2-3 ఏళ్ళు రాకుండా 1 year బిఫోర్ ఏదన్నా ఒక పార్టీలో స్టాండ్ తీసుకొని అతను డైరెక్ట్ ఎలక్షన్ రాకున్నా కూడా పార్టీకి సహాయం చేసి తర్వాత ఆ పార్టీలో ఇండైరెక్ట్ రాజ్యసభ ఉంటుంది, కౌన్సిల్ ఉంటుంది, నెంబర్ ఆఫ్ కార్పొరేషన్ ఉంటుంది. దానివల్ల ఇంకా ఏజ్ కూడా ఉంది అతను. అనుకుంటే లెస్ దాన్ 45. బట్ జీవీ రెడ్డి గారు రాజకీయాల్లో ఉండాలా, పబ్లిక్ లైఫ్లో లేకపోతే రాజకీయాలకు సంబంధం లేకుండా ప్రజల ఇష్యూ, ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను, కరప్షన్ మీద ఇప్పుడున్న సోషల్ మీడియా కానీ దేని మీద కానీ ఆర్టికల్స్ పేపర్లో కానీ రాసి డిబేట్లో ఉండాలి. రాజకీయాలకు సంబంధం లేకుండా కూడా ఏదైతుందో ప్రజలకు ఏదైతుందో ఉపయోగకరమైన ఇష్యూస్ని ఏదైతుందో తీసుకోవాల్సిందిగా మీ యోయో ద్వారా జీవీ రెడ్డి గారిని ఒక తమ్మునిగా, ఒక మంచి వ్యక్తిగా అతని డిబేట్స్ నేను చూశాను. వెరీ వెరీ పర్ఫెక్ట్ అండ్ విత్ సబ్జెక్ట్ అండ్ అక్యురేట్, కౌంటర్ లేకుండా. ఒకటే ఆయనకు రివర్స్ అయింది, ఉండవెల్లి ఛాలెంజ్ చేసి ఉండవెల్లికి ఛాలెంజ్ రాదు. ఉండవెల్లిది 100% కరెక్ట్. ఎందుకు ఛాలెంజ్ చేశాడా, పార్టీ వాళ్ళు చేయమన్నట్టున్నది. బట్ బోల్తా పడుతుండే ఇక్కడనే హైదరాబాద్లో ఉండే డిబేట్ ఉండవెల్లి గారిది, దానికి బ్యాక్ పోయాడు. అదొక్కటి తప్పితే ఎప్పుడైనా పర్ఫెక్ట్ ఉంది అతను. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని అంశాల మీద మళ్ళీ ఒకసారి కలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్.